హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి పట్టు ఉన్ని ఓకేనండి. సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి పట్టు ఉన్ని లెసన్ చూద్దాం. పత్తి, జనుము వంటి మొక్కల నుంచి లభించే దారాల నుండి దుస్తులు తయారవుతాయి. ఓకేనండి. పత్తి నుంచి దుస్తులు తయారవుతాయి, జనుము నుంచి దుస్తులు తయారవుతాయి. పత్తి, జనుము, గోగు, కొబ్బరి నార, ఈ నార దారాలతో వస్త్రాలు తయారు చేస్తారండి. పురుగు మాతు నుండి గుడ్డు ఓకేనండి. పురుగు మాతు నుండి గుడ్డు వస్తుందండి. ఓకేనా. జడల బర్రె, ఒంటె వెంట్రుకలతో కూడా దుస్తులు తయారు చేస్తారండి. జడల బర్రె, ఒంటె వీటి వెంట్రుకలతో కూడా దుస్తులు తయారు చేస్తారు. పట్టుపురుగు గుడ్లను విత్తనాలు అంటారు. పట్టుపురుగు గుడ్లను ఉంటాయి కదండి, ఆ గుడ్లను విత్తనాలు అంటారు. పట్టుపురుగును బాంబిక్స్ మోరీ అంటారు. అంటే పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం బాంబిక్స్ మోరీ. ఆడపట్టుపురుగు ఒకేసారి 500 గుడ్లు పెట్టి చనిపోతుందండి. పట్టు కేంద్రాలను గ్రైనేజెస్ ఓకేనండి. పట్టు కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు. చిత్తూరు దగ్గర హర్సిలీ హిల్స్ ఓకేనండి. హర్సిలీ హిల్స్ దగ్గర పట్టు విత్తన అభివృద్ధి సంస్థ ఉందండి. ఎక్కడ? ఏపీలోని చిత్తూరు వద్ద. ఓకేనండి. హర్సిలీ హిల్స్లో పట్టు విత్తన అభివృద్ధి సంస్థ ఉంది. కరీంనగర్లో సంవత్సరానికి 5 నుంచి 6 సార్లు పట్టుకాయల దిగుబడి అనేది ఉంటుందండి. సంవత్సరానికి ఎంత ఉంటుందండి? 5 నుంచి 6 సార్లు. ఓకేనా అండి. పట్టు పరిశ్రమలను సెరికల్చర్ అంటారు. ఓకేనండి. పట్టు సిల్క్ శారీ కదండి, శారీ కాబట్టి సెరికల్చర్. ఓకేనా. పట్టు పురుగులు పెద్దయిన తర్వాత వెదురు పళ్ళెంలోనికి బదిలీ చేస్తారండి. అట్లా వెదురు పళ్ళెంలోనికి బదిలీ చేసేయడాన్ని చంద్రికలు అంటారు. ఓకేనా అండి. ఓకేనండి. పట్టుగూడు కకున్. పట్టుగూడు అనేది ఏంటండి? కకున్. డింబకాలను చంపడానికి స్టిఫింగ్ అంటారు. డింబకాలను చంపేస్తే దాన్ని ఏమంటామండి? స్టిఫింగ్. ఓకేనా అండి. అంటే స్టిఫ్ చేయడం. ఓకేనా. కకున్లను వేడి చేయడం ద్వారా పట్టు దారం తీయవచ్చు. కకున్లను వేడి చేస్తేనే మనకు దారం వస్తుందండి. అది పగిలిపోయి దారం బయటకు వస్తుంది. మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసే పట్టు మల్బరీ పట్టు అండి, మరియు టస్సార్ పట్టు, దేశాలి పట్టు. టస్సార్ని దేశాలి అంటాం. ఇక్కడ 2 రకాల పట్టులండి. ఒకటి మల్బరీ పట్టు, ఒకటి టస్సార్ పట్టు. కొన్ని పట్టు పురుగులు టర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. ఓకేనండి. ఎక్కడండి? టర్మినేలియా ఓక్ చెట్లు వీటిపైన పెరుగుతాయి. టస్సార్ పట్టును గిరిజనులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. టస్సార్ గిరిజనులు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఓకేనండి. ఇక్కడ ఎక్కువగాను పెంచుతారండి పట్టు పురుగులను. రీలింగ్ అండి. కక్కున్ పట్టుకాయ నుండి దారం తీయడాన్ని ఓకేనండి రీలింగ్. ఓకేనా అండి. రీలింగ్ తీయడాన్ని, దారం తీయడాన్ని రీలింగ్ అంటారు. పట్టు దారంలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయండి. 2 ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి ఫైబ్రోయిన్, నెక్స్ట్ సిరిసిన్. ఓకేనండి. 2 ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి ఫైబ్రోయిన్, సిరిసిన్. రీలింగ్ కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, నందికొట్టూరు ఇక్కడ రీలింగ్ కేంద్రాలు ఉన్నాయండి. పోచంపల్లి తెలంగాణకు పట్టు పట్టణం. పోచంపల్లి పట్టును టై అండ్ డై లేకపోతే జమదాని పట్టు అని అంటారు. పట్టు పురుగు జీవిత చరిత్ర అండి. గుడ్డు ఫస్ట్ ఏంటండి? గుడ్డు, లార్వా, ప్యూప, ప్రౌఢజీవి. ఓకేనండి. జిఎల్పిఎఫ్. ఓకేనండి. జిఎల్పిఎఫ్ ఆర్ ఐ. ఓకేనండి. జిఎల్పిఐ. గుడ్డు నుంచి లార్వా, తర్వాత ప్యూప, తర్వాత ప్రౌఢజీవి లేదా ఇమాకు. ఒక కకున్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుందండి. అడుగుల ఓకేనండి. 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. 500 గ్రాముల పట్టు తీయడానికి 2000 నుంచి 3000 కకున్లు అవసరమండి. 500 గ్రాముల పట్టు తీయడానికి 2000 నుంచి 3000 కకున్లు అవసరం. పట్టు పరిశ్రమలో పనిచేసే వారికి చర్మ, శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్, జంతువుల వెంట్రుకలను ఉన్ని, ఫ్లీస్, ఫర్ అంటారు. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్తో కెరాటిన్ను కలిగి ఉంటాయి. ఉన్ని ప్రోటీన్, కెరాటిన్ను కలిగి ఉంటాయి. ఓకేనండి. ఉన్ని ఏం కలిగి ఉంటుంది? ప్రోటీన్ మరియు కెరాటిన్. మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుందండి. ఎక్కడి నుంచి? మెరినో జాతి నుంచి. మెరినో గొర్రె 5 నుంచి 18 కేజీల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ఓకేనండి. 5 నుంచి 18 కేజీల ఉన్నిని ఇస్తుందండి. కాశ్మీర్లో అంగోరా గొర్రె అండి. ఓకేనా. కాశ్మీర్లో అంగోరా గొర్రె వెంట్రుకలు
అంగోరా గొర్రె అండి. ఇది నుంచి మెత్తని ఉన్ని అని లభిస్తుందండి. దీనిపైన వెంట్రుకలు ఉంటాయి. మెత్తని ఉన్నిని ఇచ్చే గొర్రెలు మెరినో జాతి, అంగోరా జాతి. ఓకేనండి. ఇవి జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, ఉత్తరాంచల్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఓకేనండి. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, ఉత్తరాంచల్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అన్నీ ఉత్తరాన ఉన్నటువంటి రాష్ట్రాలండి. వసంత ఋతువుల్లో గొర్రెల ఉన్నిని తొలగిస్తారండి. ఎప్పుడు? వసంత ఋతువులో తొలగించి కత్తిరిస్తారు. దీన్ని ఏమంటాం? షీరింగ్. ఓకేనండి. ఉన్నిని తొలగించడానికి షీరింగ్ అంటాం. కత్తిరించేటప్పుడు వీటికి గ్రీజు పూస్తారండి. ఫస్ట్ దానికి గ్రీజ్ అనేది పూస్తారు, స్మూత్గా బయటకు వస్తుంది కాబట్టి. గ్రీజ్ దుమ్మును తొలగించడానికి కొన్ని రసాయనాలను వీటిలో కలుపుతారండి. ఇలా కడగడంను, ఓకేనండి, కొన్ని రసాయనాలతో కలుపుతారు. ఇలా ఫస్ట్ కడుగుతారు. ఆ కడగడంని ఏమంటామండి? స్కోరింగ్ అంటాం. ఓకేనండి. కడగడంని స్కోరింగ్ అంటాం. వెంట్రుకల్లో చిక్కుకున్న పుల్లలు ఉంటాయి కదండి, వాటిని తొలగించడానికి ఊల్ క్లాసింగ్. ఓకేనండి. పుల్లలను తొలగించడానికి ఊల్ క్లాసింగ్ని ఉపయోగిస్తాం. ఉన్ని యంత్రం స్పిన్నింగ్. ఓకేనండి. ఉన్ని యంత్రం ఏంటంటే స్పిన్నింగ్. ఉన్నికి సహజంగా సాగే గుణం ఉంటుంది. ఉన్ని వస్త్రాలను అల్లడము నిట్టింగ్. ఓకేనండి. వస్త్రాలను అల్లడము నిట్టింగ్. నిలువు దారాలు ఉంటే వార్ప్ అంటారండి. పడుగు. ఓకేనండి. 1 2 3. ఓకేనండి. 1 2 3 అంటే నిలువు, పడుగు, అడ్డు, పేక. ఇక్కడ 2 అక్షరాలు, ఇక్కడ 3 అక్షరాలు. వేర్పు అండి. ఓకేనా. వార్ప్ అండి. వార్పు. ఓకేనా. మగ్గంలో పటక, హార్నస్ అనేది ఉంటుంది. పటక ఉంటుందండి. ఆ పటకని ఇంగ్లీష్లో ఏమంటామండి? హార్నస్ అని అంటాము. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ కత్తిరించడం. కత్తిరించిన తర్వాత కడగాలి. కత్తిరించిన వెంటనే కడగాలి. కడిగిన తర్వాత వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత విరంజనం చేయాలి. విరంజనం చేసిన తర్వాత రంగులు వేయాలి. రంగులు వేసినాక దువ్వడం. ఓకేనండి. తర్వాత దువ్విన తర్వాత చుట్టలు చుట్టడం. చుట్టలు చుట్టిన తర్వాత వడకడం. ఓకేనండి. చుట్టలు చుట్టిన తర్వాత వడకాలి. వడికిన తర్వాత అల్లడం తర్వాత ఉన్ని బట్టలు. అల్లడం ఆఫ్టర్ ఉన్ని బట్టలు. ఇక్కడ మనకి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. షీరింగ్, స్కోరింగ్. ఓకేనండి. షీరింగ్, స్కోరింగ్, సార్టింగ్, బ్లీచింగ్, డైయింగ్, కార్డింగ్. ఓకేనండి. డైయింగ్, కార్డింగ్, రోలింగ్, స్పిన్నింగ్, నిట్టింగ్. ఓకేనండి. షీరింగ్, స్కోరింగ్, సార్డింగ్, బ్లీచింగ్, డైయింగ్, కార్డింగ్, రోలింగ్, స్పిన్నింగ్, నిట్టింగ్. ఓకేనండి. తర్వాత ఉన్ని బట్టలను ప్రెస్సాయి. పట్టు అనేది ఒక ప్రోటీన్ అండి. పట్టు అనేది ఏంటి? ఒక ప్రోటీన్. పత్తి సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ అండి. పత్తి అనేది కార్బోహైడ్రేట్, కానీ అది సెల్యులోజ్ అండి. ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఓకేనండి. ఉన్ని ఏంటంటే అధమ ఉష్ణవాహకం. ఇవి మంటలను ఆర్పడానికి ఉపయోగపడతాయండి. ఓకేనండి. మంటలను ఆర్పడానికి ఉపయోగపడతాయి. ఎడారి ప్రాంతంలో ఉండేవాళ్ళు ఉన్ని బట్టలను వాడతారు. చైనా రాణి అండి. 2000 క్రీస్తుపూర్వం 2700 సంవత్సరంలో చైనా రాణి హీ లింగ్ షీ. ఓకేనండి. హీ లింగ్ షీ. ఓకేనండి. రాజు ఎవరండి? రాజు హ్యాంగ్తాయ్. వీరిద్దరి వల్లనే మనకి పట్టు అనేది కనుక్కోవడం అనేది జరిగిందండి. పురావస్తు శాస్త్ర పరిశోధన ప్రకారం క్రీస్తుపూర్వము 5000 నుంచి 3000 సంవత్సరాల కాలంలోనే పట్టు పరిశ్రమ అనేది ప్రారంభమైంది. ఎప్పుడండి? 5000 నుంచి 3000 కాలంలోనే పట్టు పరిశ్రమ అనేది ప్రారంభమైంది. జియా దేశంలోని యాంగ్ షాహు సంస్కృతిలో బాంబిక్స్ మోరీ అనే పెంపకం గురించి అనేది ఉండదండి. ఓకేనండి. యాంగ్ షాహు. ఓకేనండి. యంగ్ షాహు అనే సంస్కృతిలో బాంబిక్స్ మోరీ పట్టుపురుగుల గురించి అనేది ఉందండి. ఉన్ని పురాతనమైనదండి. ఉన్ని గల గొర్రెలను క్రీస్తుపూర్వము 6000 సంవత్సరాల్లోనే ఇరాక్లో దేశస్థులు పెంచారండి. ఓకేనా. 6000 సంవత్సరాల్లోనే ఓకేనండి. 6000 సంవత్సరాల్లో గొర్రెలను పెంచారు. ఇరాక్లో దేశస్థులు పెంచారు. ఉన్ని ఆభరణాలను క్రీస్తుపూర్వము 3000 నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉపయోగిస్తున్నారు. ఉన్ని యొక్క ఆభరణాలు ఉంటాయి కండి, వాటిని 3000 నుంచి 2000 సంవత్సరం, ఆ సంవత్సరం లోపలనే అప్పుడే ఉపయోగించేవారు. నెక్స్ట్, ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా వారు ఫస్ట్ అండి. ఓకేనండి. ఆస్ట్రేలియా, చైనా ఉన్ని ఉత్పత్తిలో ఫస్ట్. ఊలు దారాలను కండెలకు చుట్టి నేత నేయడము ఆసియా మైనర్ దేశాల్లో కనిపిస్తుందండి. అంటే ఊలును
ఊలు దారాలను, ఓకేనండి, ఊలు దారాలను కండెలకు చుడతారండి. ఫస్ట్ ఏం చేస్తారు, కండెలకు చుడతారు. తర్వాత అది ఎక్కడ కనిపిస్తుందంటే ఎక్కువ ఆసియా మైనర్ దేశాలలో కనిపిస్తుంది. క్రీస్తు పూర్వము 5000 సంవత్సరాల నాటికి నేత మగ్గాలు, ఓకేనా అండి, 5000 సంవత్సరాల నాటికి నేత మగ్గాలు అనేటివి ఉపయోగించారు. తూర్పు భారత్లో పట్టును పాట్ అంటారు, ఓకేనండి. తూర్పు భారత్లో పట్టును ఏమంటారండి, పాట్ అంటారు.